నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల షష్ఠి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఈ తిథి వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం ఏంటో, ఈ తిథి వెనుక ఉన్నటువంటి పురాణ గాథను స్మరించుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతం అనే పేరుతో గోధుమ నూకతో చేసినటువంటి పదార్థాలు కానీ, పప్పు కలిపినటువంటి అన్నాన్ని, పులగాన్ని కానీ ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సూపోదన వ్రతం వల్ల అపమృత్యు దోషాలు ఎలా తొలగిపోతాయని బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారు పరమేశ్వరుణ్ణి ప్రశ్నించాడని స్కాందపురాణంలో ఉంది. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుల వారికి ఈ సూపోదన వ్రతం విశిష్టత గురించి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో రోహితుడు అనే పేరు కలిగిన మహారాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు దక్షిణ. చాలా సంవత్సరాల వరకు వీరికి సంతానం లేకపోతే రోహితుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలంటే సత్సంతానాన్ని అనుగ్రహించమని రోహితుడు అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు, కర్మ ఫలితం వల్ల నీకు సంతానం లేదు, కానీ నువ్వు తపస్సు చేశావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను. అల్పాయుష్కుడై జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు కావాలా, లేదా దీర్ఘాయుర్దాయము కలిగి ఉండి పామరుడుగా ఉండి ఏమాత్రం జ్ఞానం లేని కుమారుడు కావాలా అని అడిగితే రోహితుడు అల్పాయుష్కుడైనప్పటికీ నాకు అటువంటి కుమారుడు, జ్ఞానం కలిగిన కుమారుడు కావాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల రోహితుడు దక్షిణ దంపతులకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరు శివదత్తుడు. అయితే 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆ శివదత్తుడికి ఆయుష్ తీరిపోతుందని జ్యోతిష్కులు చెప్తారు. సరిగ్గా 16వ సంవత్సరం వచ్చేసరికి ఆయుష్ తీరిపోతున్న తరుణంలో ఆయుష్ తీరిపోయేటటువంటి తన కుమారుడి ఆయుష్ని పెంపొందింపజేయాలని బాగా ఆలోచించి మహారాజు వివాహం చేస్తే జాతకం మారుతుందేమోనని ఒక కన్యనిచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే వివాహం జరిపించిన తర్వాత కూడా పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఈ శివదత్తుడు శరీరాన్ని విడిచిపెడతాడు. అయితే శివదత్తుడి భార్య మహాసాధ్వి, ఎప్పుడూ కూడా శివపార్వతులను పూజిస్తూ ఉండేది. అప్పుడు శివదత్తుడి భార్య ఎంతగానో రోధిస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి, నీ తల్లి శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతాన్ని ఆచరించింది, ఆ వ్రత ఫలితాన్ని ధారపోస్తే మరణించిన నీ భర్త తిరిగి జన్మిస్తాడు అని శివపార్వతులు శివదత్తుడి భార్యతో పలుకుతారు. అప్పుడు శివదత్తుడి భార్య తన తల్లి చేసినటువంటి సూపౌదన వ్రతం ఫలితం మొత్తం ధారపోస్తే శివదత్తుడు తిరిగి జన్మించాడని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ కథ స్వయంగా పరమేశ్వరుడు బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుల వారికి చెప్పాడు. కాబట్టి శ్రావణ శుక్ల షష్ఠి నాడు ఎవరైతే సూపౌదన వ్రతం అనే పేరుతో పప్పు కలిపిన అన్నాన్ని ఈశ్వరుడికి నివేదిస్తారో, లేదా గోధుమ నూకతో చేసినటువంటి పదార్థాలు ఈశ్వరుడికి నివేదన చేస్తారో వాళ్ళకి సూపౌదన వ్రతం చేసిన ఫలితం కలిగి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కథ మనకు తెలియజేస్తుంది. రేపటి శ్రావణ వైభవం శీర్షికన ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శ్రావణ శుక్ల సప్తమి తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆశ్చర్యకరంగా అర్ధరాత్రి వేళ కొలనుల్లో కమలాలు కలుగులు ఏకకాలంలో విరిసేట. అరే, వాటి కాలధర్మాలు కూడా వాటి మరిచిపోతున్నాయంటే ప్రకృతి అంతటికి ఒక వికసనాత్మక లక్షణం ఇస్తున్నాడు భగవానుడు ఇక్కడ. ఒక్కసారిగా ఆవులు మొదలైనవి ఉత్సాహపూరితంగా అంబారావులు మొదలైనవి చేస్తున్నాయి. ఇక పుష్పములతో ఫలాలతో చెట్లు శోభిస్తూ ఉన్నాయి. పుష్పముల నుంచి అమృతములు వంటి తేనెలు వాటంతటవే జాలువారుతున్నాయి. ఇలా ప్రకృతి అంతా శోభాయమానంగా ఉన్నది. దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడు గుణోదయం మహీమంగళ భూయిష్ఠ పురగ్రామ ప్రజాకరా సద్య ప్రసన్న సలిలా హ్రదా జలరుహశ్రయ ద్విజాలికుల సన్నాద స్తవకా వనరాజయ వవో వాయుసుఖస్పర్శ
పుణ్యగంధవః శుచి అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాన్ జాయమానే జనా తస్మేన్ నేదుర్దుందుభయో దివి. ఆ సమయంలో సత్పురుషుల మనస్సులు ఎందుకో తెలియదు ప్రసన్నంగా అయిపోయాయి. కానీ రాక్షసుల యొక్క మనస్సులు అప్రసన్నమయ్యాయి. అంటే వాళ్ళ ప్రాణం మీదకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్వర్గలోకంలో దేవదుందువులు మారుమ్రుగుతున్నాయి. కిన్నరులు గంధర్వులు గానం చేస్తున్నారు. విద్యాధర స్త్రీలు అప్సరులు కలిసి నాట్యం చేస్తున్నారు. సిద్ధులు చారణులు తమకున్న ప్రతిభాశక్తితో వేద విద్యల యొక్క సారాన్ని మేళవించి స్తుతులు చేస్తున్నారు. మునులు దేవతలు ఆనందంతో పూలవాన్ని కురిపిస్తున్నారు. మేఘాలు మంగళవాద్యాలు మురుగుతూ ఉంటుగా దివ్యధ్వనుల్ని వెల్లి విరియింపజేస్తున్నాయి. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆవిర్భవిస్తూ ఉన్నాడు. ఆవిర్భవించిన రూపం ఎలా ఉన్నదంటే లీలగా మాతృగర్భంలో ఉన్నట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడు నిజంగా కడుపులోంచి వచ్చాడా బయట సాక్షాత్కరించాడా అన్నట్టుకున్నట్ట. చూడ్డానికి పిల్లవాడిగానే కనబడుతున్నాడు, కానీ మామూలు పిల్లాడు కాడు. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్ఘవైఢూర్య కిరీట కుండలత్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంచంగద కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. ఆవిర్భవించినటువంటి లేదా ఉద్భవించినటువంటి లేదా అవతరించినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉన్నదంటే తం అద్భుతం బాలకం అంబుజక్షణం. ఆవిర్భవించిన వాడు చతుర్భుజం, 4 చేతులతో ఆవిర్భవించాడు. శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉన్నాడు. వక్షస్థలంలో శ్రీవత్సలాంఛనం ప్రకాశిస్తున్నది. గళసీమ నుండి కౌస్తుభరత్నం వ్రేలాడుతున్నది. పీతాంబరం ధరించి ఉన్నాడు. దట్టమైన నల్లని మబ్బులా ప్రకాశిస్తూ ఉన్నాడు. పాదములు మొదలుకుని శిరస్సు వరకు ఏ ఏ అవయవాలకి ఏ ఏ ఆభరణాలు ఉండాలో ఆయా ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఆ ఆభరణముల కాంతులు మొత్తం చెరసాలంతా వ్యాపించాయి. నిజానికి చెరసాలంటే అలక్ష్మీ లలియం, కానీ స్వామి ఆవిర్భవించగానే అక్కడ లక్ష్మీ శోభ తాండవిస్తోంది. స్వామి యొక్క ఆ శరీరము నుంచి ప్రసరిస్తున్న కాంతులు, ఆయన ధరించిన ఆభరణముల యొక్క వెలుగులు కూడా అక్కడ పుంజములై నిండిపోయి ఉన్నాయి. అలాంటి స్వామిని వసుదేవుడు చూస్తున్నాడు. ఈ శ్లోకం అత్యద్భుతంగా ఆవిష్కరించారు సుఖయోగీంద్రుడు. మొదటి పదమే చాలండి, తం అద్భుతం బాలకం. ఈ చతుర్భుజాలు శంఖచక్ర గదాపద్మలు ధరించాడంటే వైకుంఠంలో లాగా అంతున్నాడా? లేదు, మళ్ళీ బాలక రూపం. అంటే బాలరూపంలో ఉంటూ శంఖచక్ర గదాపద్మములు అన్నీ అందులో మళ్ళీ అన్ని లక్షణాలు ఉంచుకున్నాడు. ఎక్కడ ఏది మర్చిపోలేదండి, అలాగే ఉన్నాయి. కానీ బాలరూపం అంట. అద్భుతం బాలకం. అలాంటి వాళ్ళు బాలుగా కనబడడం ఒక అద్భుతం. ఈ రచనలో ఉన్న వైశిష్ట్యాన్ని మనం పరిశీలించాలి. ఇక్కడే కృష్ణుడు అంటే ఏమిటో మొదటి 3 వాక్యాల్లో చూపించాడు. తం అద్భుతం బాలకం. తం అనే మాట అతనిని అని అర్థం. ఇది తచ్చబ్దానికి ద్వితీయావిభక్తి. అంటే తచ్చబ్దాన్ని మనం పుంలింగంలో చెప్తే సహా అవుతుంది. ఆ సహా అనే శబ్దానికి ద్వితీయావిభక్తి తమ్ అవుతున్నది. ఇక్కడ తచ్చబ్దం అంటే బ్రహ్మము. తత్ ఎవరిని తెలియజేస్తుంది? బ్రహ్మమును తెలుస్తుంది. తత్సవితుర్వరేణ్యం. తత్పదము చేత ప్రతిపాదింపబడేవాడు ఎవరు అంటే సృష్టి స్థితిరయకారకుడైన పరమాత్మ. యతో వాయువాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఆ యచ్చబ్దమే తచ్చబ్దం. సృష్టి స్థితిలయలు ఎవరి వలన కలుగుతున్నాయో బ్రహ్మమును తత్ అంటుంది వేదమాత. ఆ తత్ అయిన స్వామిని పుంలింగంలో చెప్తే సహా అంటున్నాం. ఇప్పుడు పుంరూపంలో కనబడుతున్నాడు కనుక తచ్చబ్దం పుంరూపంలో ఆవిష్కరింపబడింది ఇక్కడ. కనుక తత్పద నిర్దేశ్యమైనటువంటి బ్రహ్మము ఎదురుగా ఉన్నది. అది తమ్ అనే మాటలో అర్థం. అలా ప్రారంభించాడు. అయితే ఆ బ్రహ్మం ఎలాంటిదయ్యా అంటే ఎలాంటిదని చెప్పలేమయ్యా అన్న ఈ వేదములు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేరం అంటోంది ఉపనిషత్తు. బ్రహ్మం అంటే బ్రహ్మమును మించిన అద్భుతం మరొకట్లేదు. ఎప్పుడు అద్భుతం ఒక్కటే పరమాత్మయే. పరమాత్మను మించిన అద్భుతం మరొకట్లేదు. అందుకే పరమాత్మ గురించి ప్రస్తావన వచ్చినప్పుడే ఉపనిషత్తు కూడా ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అంది. అక్కడ ఆశ్చర్య శబ్దం, ఇక్కడ అద్భుతం. తచ్చబ్దం తం. కనుక తం అద్భుతం అంటే అనిర్వాచ్యమైనటువంటి బ్రహ్మము ఒక అద్భుతమై బాలకం, బాలక రూపాన్ని ధరించింది. ఈ మొత్తం అవతార క్రమం ఎలా వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. కనుక కృష్ణుడంటే తచ్చబ్దవాచ్యుడు, అద్భుతమైన బ్రహ్మమే బాలకుడుగా వచ్చాడు. బ్రహ్మము బ్రహ్మముగా అద్భుతమే, బాలకుడై రావడం మరో అద్భుతం. కనుక అద్భుతమే కృష్ణతత్వం. ఆ వాక్యం
తమద్భుతం బాలకం. వచ్చిన బాలకుడు ఎలా ఉన్నాడు? అంబుజేక్షణం, పద్మములు వంటి నేత్రములతో, చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మములు ధరించి పీతాంబరధారి భాషిస్తున్నాడు. ఇక్కడ జలధర దేహు ఆజాను చతుర్బాహు సరశీరుహాక్షు విశాల వక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్స లాంఛలాంఛిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే, ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పోతన గారు చూపించినటువంటి కృష్ణుడు. మొత్తానికి స్వామి యొక్క జననం పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖచక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అంటున్నాడు హనుమాచార్యులు వారు. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతో నుదయించే శ్రీకృష్ణుడిదివో. అరే బహుళాష్టమి అర్ధరాత్రి చంద్రుడు వస్తాడా అంటూ వచ్చాడయ్యా మా కృష్ణచంద్రుడు. మహా అయితే అష్టమి నాడు సగం చంద్రుడు కనబడతాట, మాకు పూర్ణ చంద్రుడు కనబడుతున్నాడు. ఈయనకి కళల లోపమే ఉంది. పైగా చంద్రుడు తెల్లగా ఉంటాడు, తెల్లని కాంతులు ఇస్తాడు. మావాడు నీల కాంతులతో పుడతాడు, తెల్లని కాంతులు వెజ్జలుతాడు. అది ఆశ్చర్యం అండి. ఇక్కడ స్వామి శరీరం నీలం, ఆయన నుంచి వచ్చేవి తెల్లని కాంతులు. అంటే వెన్నెల ఎంత హాయిగా శాంతంగా ఉంటుందో ఆ శరీరం నుంచి అంత శుద్ధ సత్వ కాంతులు వెజ్జలు పుడుతున్నాయి. కానీ శరీర వర్ణము నీలం. అరే ఎక్కడే నీలం వస్తువు తెల్లని కాంతులు ఇస్తున్నాడు, మావాడు ఇస్తున్నాడు. అక్కడ ఆ తెల్లని కాంతులు శుద్ధ సత్వ ప్రకాశం, ఆయన స్వరూపం నీలం. అందుకే నీలిచంద్రుడయ్యా అన్నారు ఇక్కడ. అంటున్నారు నారాయణ భట్టాత్రి, నిశామయే నీల నిశాకరం కదా. నీల నిశాకరం, ఆ నీలచంద్రుడిని ఎప్పుడు చూస్తానో ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు. ఆ నీలచంద్రుడు పూర్ణోదయం పరిపూర్ణ కళలతో అక్కడ ఉదయించి గోచరిస్తున్నాడు స్వామి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ మంగళవారం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం కానటువంటి పిల్లలు కూడాను మంగళగౌరీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. వివాహం కొత్తగా అయినటువంటి ఆ యొక్క మహిళలు కూడాను ఈ యొక్క వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతం అంటారు. ఈ మంగళ గౌరీ వ్రతం చేయటం వలన పంట పండుతుంది. అంటే ఎప్పుడూ కూడాను సౌభాగ్య సిద్ధిగా ఉంటారు అని. అంతేకాకుండా శ్రావణ వరలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. శ్రావణ గౌరీదేవితో పాటుగా శ్రావణ గౌరీదేవి సౌభాగ్యానికి ప్రతీక. అందుచేత సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క అమ్మవారిని మనం తప్పనిసరిగా పూజించాలి. ఆ పూజ చేసేటప్పుడు కూడా సర్వమంగళ అనేటువంటి భావనతో పూజ చేయాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకేం గౌరీ నారాయణి నమోస్తుతి అని. ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత చాలా విశేషకరమైన ప్రభావాన్ని ప్రసాదించే ఆ దీపారాధన కుందులు, ఆ దీపారాధన చేసినప్పుడు ఇక్కడ పిండి దీపాలు పెడతారు అమ్మవారికి. పిండి దీపాలు పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారు. రకరకాలైన నైవేద్యాలతో పాటు ఈ దీపాన్ని కూడాను అమ్మవారికి చూపించి ఆ అమ్మవారికి నమస్కారం చేస్తారు. ఆ దీపానికి తయారు చేసేటువంటి పిండి ఉందే చాలా విశిష్టవంతమైన ఆరోగ్యప్రదాయని. అందుకనే ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అది కొండెక్కిన తర్వాత ఆ దీపం ఆ
ప్రసాదంగా దాన్ని స్వీకరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఇంత గొప్ప విశేషం ఎందుకు చేయాలి అంటే ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి ఆ తల్లి సౌభాగ్యలక్ష్మిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది. ఇక్కడ శ్రావణ మంగళ గౌరీ వ్రతం భర్తకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, స్త్రీలకు సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశనా శత్రూన్ సంహరమాం రక్షశ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:36. తిథి షష్ఠి సాయంకాలం 5:54 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:57 వరకు. అమృతకాలం రాత్రి 9:19 నుంచి 11:02 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శ్రావణ మంగళవారం. దీన్నే గౌరీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం అని అంటారు. దీంట్లో ముఖ్యంగా గౌరీ పరమేశ్వరులకు పూజ చేసుకోవడం. కొత్తగా వివాహమైన వాళ్ళు ఈ మంగళగౌరి నోము పాటిస్తారు. ఆ నోములో చేసే కార్యక్రమం ఏమిటి అంటే ఒక 5 ముత్తైదువులను మొదటి సంవత్సరం, 10 మందిని రెండో సంవత్సరం, 3వ సంవత్సరం 15 మందిని, 4వ సంవత్సరం 20 మందిని, 5వ సంవత్సరం 25 మందిని ముత్తైదువులను పిలిచి వారిని గౌరీదేవిగా పూజించి వాయనములు ఇస్తారు. అయితే ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? చలివిడి శనగలు నానబెట్టి, పసుపు వేసి నానబెట్టి ఆ శనగలు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇస్తారు. దీంట్లో శనగలు ఇవ్వడంలో తాత్పర్యం ఏమిటి? చణకాః సర్వపాపఘ్నాః పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితాః. పూర్వకాలం అంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సందర్భంలో ఆ శనగలనే ఆహారంగా తీసుకున్నట్ట. అవి గురుగ్రహానికి సంబంధించిన పదార్థాలు. దాంతో ఉత్తమ సంతానం కలగడానికి ఈ దానం పనిచేస్తుంది. దానం కొద్దీ బిడ్డలు అంటారు లాగా. అందుకని ఈ నోమును అలా నోచడం వల్ల ఉత్తమ సంతానం కలుగుతుంది. అందుకని ఎవరైనా సంతానం కావాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు శనగలు ఒక కలశంలో వేసి మాసానికో లేకపోతే 15 రోజులకో ఆలయంలో ఇచ్చేస్తున్నట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. కేవలం ధనం చేత ఏ దేశము గొప్పది కాదు. దానిని సద్వినియోగపరచగల నాయకుడు ఉన్నప్పుడే ఆ దేశం సస్యశ్యామలమవుతుంది. మీరు శ్రీ సూక్తం యొక్క
ఉత్తర భాగాన్ని పరిశీలనం చేస్తే అందులో అమ్మవారికి అంతా కూడా పద్మంతో సంబంధం చెప్తారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనూనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితాశుభ్రవస్తోత్తరీయాः లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైస్తా స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం అంటారు. అంతా పద్మ సంబంధమే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. ఆవిడ చేతుల్లో పద్మాలు పట్టుకుంటుంది, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ పాదములు పద్మాల్లో ఉంటాయి, ఆవిడ కూర్చునేది పద్మంలో కూర్చుంటుంది, ఆవిడ శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన పద్మంలోంచి వచ్చేటటువంటి వాసన వస్తుంటుంది, పద్మగంధినీం. ఏమిటిదంతా? ఎందుకు ఆవిడికి పద్మానికి అంత సంబంధం చెప్పడం? మీరు బాహ్యంలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు పద్మంలో కూర్చోవడం అనేటటువంటిది ఎవరికైనా సంభవం అవుతుందా? అసలు పద్మంలో కూర్చోవాలి అంటే అది చిన్న పద్మం అయి ఉండాలి. అసలు అందులో కూర్చోవడం, ఆ పద్మం నలిగిపోకుండా ఉండడం బాహ్యంలో సంభవం అవుతుందా? మరి సనాతన ధర్మంలో దేవతలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తుతి చేసేటప్పుడు ఇటువంటి రహస్యార్థములతో కూడుకున్న విశేషణాల్ని వాడుతూ ఉంటారు. ఆ పద్మం ఆంతరమునందు శ్రీవిద్యా రహస్యం. ఎందుచేత అంటే ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి అనుకునేటటువంటి వ్యక్తి పద్మములను దాటవలసి ఉంటుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి చక్రములనన్నిటినీ కూడా పద్మాలుగా వర్ణన చేస్తారు. ఈ అన్ని పద్మలలోనూ అమ్మవారే ఉంటుంది. చిట్ట చివరికి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని సహస్రారము అనబడేటటువంటి పద్మమునందు కూడా ఆవిడే ఉంటుంది. పద్మముల గుండా యోగ మార్గంలో జీవుడు పైకెక్కి చిట్ట చివరి ఊపిరి యందు దీన్ని భేదించుకుని పైకి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే పైరంధ్రం తెరుచుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ శరీరంలోకి రాడు అని గుర్తు యోగశాస్త్రంలో. అది చిట్ట చివరి నిష్క్రమణం. అందుకే స్వామి వివేకానందుడు వంటి మహాత్ములు, భగవాన్ రమణులు, ఇటువంటి వాళ్ళ మహాభినిష్క్రమణం అంతా బ్రహ్మరంధ్రం చిట్లిపోయి జ్యోతిస్వరూపంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అలా వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళీ శరీరంలోకి రారు. ఒకసారి శరీరంలోకి వచ్చారు కాబట్టి అదే చిట్ట చివరి మృత్యువు. ఇక మళ్ళీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఆ యోగ సంబంధమైనటువంటి రహస్యములను తెలుసుకొని అనుష్ఠానంలో ఆ కుండలినీ శక్తిని కదిపి ఒక్కొక్క పద్మంలోంచి దాటి సహస్రార పద్మంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో పరమానందాన్ని అనుభవించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి యోగి పైకి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఏది ఉంటుందో అది కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడమ్మాది అనుభవించగలిగిన వాడు అంటారు. అందుకే అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మైనటువంటి మనుష్య జన్మలో యోగశాస్త్ర సంబంధమైనటువంటి సాధన చేసి పద్మాసనమునందు కూర్చుని ఉండేటటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహము చేత పద్మముల వంటి చక్రములను దాటుతూ వెళ్ళి సహస్రార కమలంలోంచి చిట్ట చివర బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళగలిగినటువంటి స్థితి యోగికి కలుగుతుంది అంటే అది నిజమైనటువంటి లక్ష్మి. అది ఇంకా పరమోత్కృష్ట స్థితి, మోక్షలక్ష్మి. ఇక మళ్ళీ రాడిక, ఇక అది అక్కడతో విడుదల పొందాడు జీవుడు. ఆ స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో ఆమె పద్మమునందుంటుంది. అంతేకాదు, పద్మము వికసనమునకు గుర్తు. పద్మం బురదలో పుడుతుంది, పుట్టి మొగ్గ క్రమక్రమంగా సూర్యకిరణములకు విచ్చుకుంటుంది. మహాభారతంలో విరాట పర్వం చేస్తూ తిక్కన గారు ఒక మాట అంటారు, నీరజాకరములు నిష్ఠయి చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబున నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు.
ఆ సూర్యకిరణ స్పర్శకి పద్మం విచ్చుకుంటుంది. మీరు ఇంకా ఏది తీసుకొచ్చి దాని దగ్గర పెట్టండి, అది విచ్చుకోదు. విచ్చుకోనటువంటి పద్మం ఒక్క సూర్యకిరణ స్పర్శకి విచ్చుకుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మార్థమేవ తే రాజ్యం ధర్మార్థం జీవితం చ తే బ్రాహ్మణా గురవశ్చైవ జానంత్యపి చ దేవతాగా. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీకు ధర్మం కొరకే రాజ్యం అవసరమై ఉంది. నీ జీవితం ధర్మం కొరకే అయి ఉంది. ఈ విషయాన్ని బ్రాహ్మణులకు, గురువులకు, దేవతలకు కూడా తెలుసు. ధర్మం కోసం నువ్వు నాతో సహా భీముణ్ణి, అర్జున్ని, నకుల సహదేవులను కూడా విడిచిపెడతావు. అబ్బో, ఆ రోజు నువ్వు కట్టినప్పుడే అనుకున్నా నేను, ఒక్కొక్కరిని విడిచిపెట్టడమేనా నువ్వు? ఒక్క మాట మమ్మల్ని అడగకూడదా? మిమ్మల్ని పెట్టచ్చు ఆ పణం కానీ? వద్దు, నీకు స్వాతంత్రం ఉంది, మమ్మల్ని అడగాల్సిన పని లేదు. యోచన కూడా చేయకోకుండా నీకు ధర్మమే కావాలా? ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టు, మమ్మల్ని మాత్రం విడిచిపెడతావు. ఇప్పుడు ఇంకేదైనా వస్తుంది అనుకో, ఇక్కడ అడవిలో ఒక్కొక్కరినిగా వదిలేస్తావు, అంతే. నన్ను వదిలేస్తావు, నీ తమ్ముడిని వదిలేస్తావు. నీకు ధర్మమే పెద్దది నాయన. ఇది నా దృఢమైన విశ్వాసం. రక్షించబడిన ధర్మం ధర్మరక్షకుడు అయిన రాజును రక్షిస్తుందని పెద్దల నుండి విన్నాను. ధర్మం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. కానీ నీ విషయంలో తారుమారయ్యిందయ్యా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావే కానీ ధర్మము నేను రక్షించడం లేదని నేను భావిస్తున్నాను. క్షమించు ఓ మహారాజా. తన నీడ తనను నిత్యం అనుసరిస్తూ ఉంటుంది, ఎట్ట వెళితే అటు. అలాగే నీ బుద్ధి ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నీతో సమానమైన వారిని అవమానించలేదు, నీకంటే తక్కువ వారిని కూడా అవమానించలేదు నువ్వు. ఇక నీకంటే గొప్పవారిని నువ్వు ఎలా అవమానిస్తావు? అవమానించవు కదా. అక్కడ ఉండేవాళ్ళంతా గొప్పవారు కదా నీకన్నా. మీ నాయన, గుడ్ నాయన, వాళ్ళందరూ అవమానించవు కదా. భీష్ముడు ఉన్నాడు కదా అక్కడ, భీష్మ పితామహుడు పెద్ద ఆయన కదా. కృపాచార్యుడు పెద్ద ఆయన కదా. ద్రోణుడు పెద్ద ఆయన కదా. వాళ్ళని ఎందుకు అవమానిస్తావు? నీ సమానంగా లేదు, పోని ఒప్పుకుంటా. నీకన్నా తక్కువ వాళ్ళను లేదు, పోని ఒప్పుకుంటా. పోనీ ధర్మమే పెద్దోళ్ళు అని వాళ్ళను నువ్వు నిజంగా అవమానిస్తావా? పెద్దోళ్ళు నీకు. ఈ సమస్త భూమిని పొంది కూడా నువ్వు గర్వించలేదు. నువ్వు స్వాహాకారాలతో దేవతలను నిత్యం పూజిస్తూ ఉంటావు, స్వాధాకారాలతో పితృదేవతలను పూజిస్తూ ఉంటావు. విప్రుల కోరికలన్నిటినీ తీర్చి వారికి తృప్తిని కలిగించావు. అలాగే యతులకు, ముముక్షువులకు, గృహస్థులకు నేను వడ్డించగా బంగారు పాత్రల్లో భోజనం పెట్టి సంతోషపరిచావు. అడవిలో ఉన్నవారికి నువ్వు బంగారు పాత్రలను ఇచ్చావు. నీ ఇంటిలోని విప్రులకు అన్ని వస్తువులు ఇచ్చావు. శాంతి కోసమై నువ్వు వైశ్వదేవం చేసి అతిథులకు అన్నం పెట్టావు, ప్రాణులకు అన్నం పెట్టావు. వారు తినగా మిగిలినది నువ్వు తిని జీవిస్తున్నావు. ఇష్టి యాగాలు, పశుబంధాలు, కామ్య యజ్ఞాలు, నైమిత్తిక యాగాలు, పాక యజ్ఞాలు, నిత్య యజ్ఞాలు, ఇవన్నీ చాలా పెద్దవిలేండి, ఇప్పుడు ఎవరు చేయరు. అన్నీ కూడా నువ్వు శాస్త్ర ప్రకారంగా చేస్తున్నావు. అస్మిన్నపి మహారణ్యే అస్మిన్నపి మహారణ్యే విజనే దస్యుసేవితే విజనే దస్యుసేవితే రాష్ట్రాదపేత్యవసతః ధర్మస్థేనావసీదతి. రాజ్యానికి దూరంగా దారిదోపిడీదారులుంటే నిర్జనమైన మహారణ్యంలో నివసిస్తూ కూడా నువ్వు ధర్మకార్యాలను లోపం లేకుండా ఆచరిస్తున్నావు. ఇక్కడ కూడా ధర్మకార్యాలు చేస్తున్నావు.
అశ్వమేధం, రాజసూయం, పౌండరీకం, గోసనం, గోసవం అనే మహాయజ్ఞాలు చేసి గొప్ప దక్షిణాలు ఇచ్చావు. ఓ మహారాజా, కపటమైన జూదం ఆడే సమయంలో మాత్రం నీ బుద్ధి వక్రించింది. నేను మాత్రం ఒప్పుకోను మహానుభావ. రాజ్యాన్ని, సంపదలను, ఆయుధాలను, సోదరులను ఓడిపోయావు. చివరకు నన్ను కూడా జూదంలో పెట్టి ఓడిపోయావు. రుజువర్తనుడువు నువ్వు, మృదు స్వభావుడువు, ఉదారుడవు, సత్యవాదివి. అటువంటి వాడు నీకు జూదం ఆడాలనే బుద్ధి ఎలా పుట్టింది? ఇలాంటి భయంకరమైన విపత్తు నీకు కలగటాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటే నాకు ఎంతో మోహం కలుగుతూ ఉన్నది. నా మనస్సు ఎంతగానో దుఃఖిస్తుంది. ఈ విషయంలో లోకులు ఒక పురాతనమైన కథను చెబుతూ ఉంటారు. లోకులంతా ఈశ్వరుడి ఆధీనంలో ఉంటారు. ఎవరూ తన ఆధీనంలో తాను ఉండరు కదా. ఈశ్వరుడే ప్రాణులకు వారి వారి పూర్వకర్మలను బట్టి సుఖదుఖాలను నిర్ణయిస్తాడు, ప్రియాప్రియాలను నిర్ణయిస్తాడు. సూత్రధారుడి చేత కొయ్యబొమ్మ కదిలించబడుతూ తన అవయవాలను కదిలించినట్లుగా ఈ జనులంతా కూడా ఈశ్వరుడి ప్రేరణ చేత తమ పనుల ద్వారా కర్మలు చేస్తున్నారు. స్వామి కదిలిస్తున్నాడు అంతే, మనం ఇట్లా కదులుతున్నాం. మనమంతా కొయ్యబొమ్మల్లాగా. లోపల ఉండే చైతన్యం స్వామి శివుడు ఇట్లా పెట్టు, ఇట్లా పెడుతున్న చెయ్యి, ఇట్లా గంట కొట్టు, గంట కొడుతున్నాం, కింద పెట్టు, కింద పెడుతున్నాం. అట్లా ఆయన చేస్తున్నాడు. తోలుబొమ్మల ఆట ఇది మొత్తం బొమ్మలాట. ఇది మొత్తం బొమ్మలాట ఆడుతున్నాడు. ఆకాశంలాగా ఈశ్వరుడు కూడా ప్రాణులందరిలోనూ వ్యాపించి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. వారి కర్మానుసారంగా మంచి చెడులను, పుణ్యపాపాలను చేయిస్తాడు. మానవుడు త్రాళ్లతో బంధించబడిన పక్షిలాగా కర్మబంధాలతో బంధించబడి ఉన్నాడు. అతడు పరాధీనుడే కానీ స్వాతంత్రుడు మాత్రం కాదు. ఈశ్వరుడి ఆధీనంలోనే ఉంటాడు. ఇతరులకు ఆధీనుడై ఉండడు. తనకు తాను వశంలో తాను ఉండడు. సూత్రాలకు గుర్చబడినటువంటి మణిలాగా, పూసల్లాగా, మృక్కుత్రాడుతో బంధించబడిన ఎద్దులాగా, ఒడ్డు నుండి కూలి ప్రవాహంలో పడిన చెట్టులాగా మానవుడు ఈశ్వరుడికి వశుడై ఆయన ఆదేశాన్ని పాటిస్తాడు. అంతే. ఎద్దుకి ముక్కుతాడు వేసుకొని పోతుంటే చెప్పినట్టు వింటుంది, లేకపోతే బాధ అవుతుంది. అట్లా మనమంతా ఈశ్వర రూపుడైనటువంటి మనుష్యుడు ఈశ్వరుడి ఆధీనంలోనే ఉన్నాడు. ఆ రూపంతో కలిగిన ఈశ్వరుడు ఈశ్వరుడి ఆధీనంలో ఉన్నాడు. ఈ మానవుడు ఏ సమయంలో కూడా స్వతంత్రుడిగా లేడు. ఈ జీవుడు అజ్ఞాని. తన సుఖాల విషయంలో కూడా అసమర్థుడై ఉన్నాడు. ఈశ్వరుడి ప్రేరణచే స్వర్గానికి లేదా నరకానికి వెళుతున్నాడు. బలమైన వాయువుకు గడ్డిపోచలు వశమైనట్టుగా ఈ ప్రాణులన్నీ ఈశ్వరుడికి వశమై కదులుతున్నాయి. మానవుడు మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా అతడి యందు ఈశ్వరుడు నిండి ఉంటాడు. కానీ ఈశ్వరుడు ఉన్నట్లుగా గుర్తించబడదు. శరీరం ఒక క్షేత్రం వంటిది. శరీరం ఒక క్షేత్రం వంటిది. ఇది ఈశ్వరుడికి సాధనం వంటిది. ఈ శరీరం, దీని ద్వారా ఈశ్వరుడు ప్రాణుల చేత శుభమైన కర్మను, అశుభమైన కర్మను చేయిస్తూ ఉంటాడు. ఈ క్షేత్రం ఈ ఈశ్వరుడి చేత. ఈశ్వరుడు చేసే ఈ మాయను గమనించు. తన మాయ చేత ప్రాణులను మోహపరుస్తాడు. ప్రాణుల ద్వారా ప్రాణులను వధిస్తూ ఉంటాడు. తత్వదర్శకులైనటువంటి మునులు వస్తువుల యొక్క స్వరూపాన్ని వేరొక విధంగా చూస్తారు. సూర్యకిరణాలు ఎడారిలో నీరులా కనిపించినట్లుగా వారి దృష్టికి అంతా వేరుగా కనిపిస్తుంది. లోకంలో ప్రజలు ఆయా వస్తువులను వేరుగా చూస్తారు. కానీ ఈశ్వరుడు వాటిని సృష్టిస్తాడు, నాశనం కూడా చేస్తాడు. కనుక ఓ మహారాజా,
కర్రను కర్ర చేత, రాయిని రాయి చేత, ఇనుమను ఇనుము చేత ఛేదించినట్లుగా భగవంతుడైన ఈశ్వరుడు మాయతో ప్రాణులను ప్రాణుల చేత హింసింపజేస్తాడు. చిన్న కుర్రవాడు ఆట బొమ్మలతో ఆడుకున్నట్లుగా తన కోరిక ప్రకార చెయ్యగల ఈశ్వరుడు ప్రాణులను కలుపుతూ ఉంటాడు, విడదీస్తూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఓ కుంతీ కుమారా, నువ్వు ఇలా విపత్తులో ఉండటం, దుర్యోధనుడు భోగభాగ్యాలతో ఉండటం చూసి నేను ఆ విధిని నిందిస్తున్నాను. అతడు విషమ దృష్టితో, అంటే ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రులలాగా ప్రవర్తించడు, ఇతరులలాగా కోపంగా ప్రవర్తిస్తాడు. పూజ్యులు, గొప్పవారు, శీలవంతులు బ్రతుకు తెరువు కోసం కష్టపడుతూ ఉంటారు. దుర్మార్గులు, అధర్మాత్ములు మాత్రమే సుఖంగా జీవిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది, దుఃఖం కలుగుతోంది. ఒకరిని చల్లగా చూస్తున్నాడు, మరొకరిని క్రూరంగా చూస్తున్నాడు. పెద్దలు చెప్పిన శాస్త్రరీతిని దుర్యోధనుడు అతిక్రమించాడు. ఆ క్రూరుడు ధర్మం తప్పాడు. అటువంటి క్రూరుడికే ఈశ్వరుడు సంపదనిచ్చాడు. దీనివల్ల ఇప్పుడు ఆయన ఏం ప్రయోజనాన్ని పొందాడు? ఆ ఈశ్వరుడు ఆయనకేం లాభం చేకూరింది? కర్మ అనేది చేసిన వాడిని అనుసరిస్తుంది కదా. లాటరీ తగిలిన వాడికే లాటరీ వస్తుంది, దెబ్బ తగిలిన దీని మీదే మళ్ళీ ఇంకా దెబ్బ తగులుతుంది అన్నట్టుగా. కర్మ అనేది చేసిన వాడినే అనుసరిస్తుంది, ఇంకొకడిని అనుసరించదు. అన్నప్పుడు ఈశ్వరుడికి కూడా చేసిన పాపకర్మలు అంటుకుంటాయి కదా. ఒకవేళ చేసిన పాపకర్మ కర్తను అంటుకోకపోతే దానికి కారణం బలమే అయి ఉంది. ఈశ్వరుడు శక్తిశాలి కాబట్టి అతన్ని పాపకర్మలు అంటుకోవు, నిజమే. అందువల్ల నేను బలహీనులైన జనులను గురించి బాధపడుతున్నాను. ఆయన ఈశ్వరుడు బలవంతుడు, ఆయనను పాపకర్మలు అంటుకోవు. మరి బలహీనులకు తప్పకుండా పాపకర్మలు అంటుకుంటాయి కదా, వారు ఎలా తరించాలి అని నా సందేహం. దీనిని తీర్చు అన్నది ద్రౌపదీదేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ధర్మరాజు ద్రౌపదితో ఇలా అన్నాడు: ఓ ద్రౌపది, నువ్వు చక్కని మాట చెప్పావు, అది మాకు నచ్చింది, మేమందరము దాన్ని విన్నాం. కానీ నువ్వు అన్న మాటలో నాస్తికత్వం ఉంది, దానిని గమనించు. నేను కర్మఫలాన్ని కోరుకొని కర్మలను అనుసరించటం లేదు. దానం చెయ్యాలి కాబట్టి దానం చేస్తున్నాను. నాకు ఈ దానం నుంచి కర్మఫలం రావాలని చేయటం లేదే. నేను యజ్ఞం చేయాలనే కార్యబుద్ధితో యజ్ఞం చేస్తున్నాను. అంటే కర్తవ్య బుద్ధితో, కార్యబుద్ధితో నేను చేస్తున్నాను. దీనివల్ల కర్మఫలం లభించవచ్చు లేదా లభించకపోవచ్చు. గృహస్థాశ్రమంలోని పురుషుడు చేయవలసిన కర్మను నేను యథాశక్తిగా చేస్తున్నాను. ధర్మం చరామి శుశ్రోణి నధర్మఫల కారణాత్ ఆగమాన నతిక్రమ్య సతామృత్తమవేక్ష్య చ ధర్మ ఏవ మన కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం ధర్మవాణిజ్యకోహీనః జగన్యో ధర్మవాదినాం. ఓ సుందరి, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ ధర్మ ఫలాన్ని కోరుకోవడం లేదు. శాస్త్రాలను పరిశీలించాను, సత్పురుషుల ప్రవర్తనను గమనించాను, కానీ సహజంగానే నా మనస్సు ధర్మాన్ని ధరించి స్వీకరించింది. ఫలాన్ని కోరి ధర్మాన్ని చేస్తే అది ధర్మంతో వ్యాపారం చేయటమే అవుతుంది కదా. అటువంటి వాడు ధర్మాత్మలలో నిందించదగిన వాడవుతాడు. మానవుడు నాస్తిక బుద్ధితో ధర్మాచరణను సందేహించకూడదు. సందేహిస్తే
ధర్మఫలాన్ని పొందలేడు. ధర్మం పేరుతో స్వార్థాన్ని పొందాలి అనుకున్నవి కూడా ధర్మఫలాన్ని పొందలేడు. శాస్త్ర ప్రమాణాల యొక్క సారాన్ని బాగా గ్రహించి నేను చెబుతున్నాను, ధర్మాన్ని శంకించకు. ధర్మాన్ని శంకించేవాడు పశుజాతిలో జన్మిస్తాడు, పక్షి జాతిలో, అధమ పక్షి జాతిలో జన్మిస్తాడు. ధర్మాన్ని శంకించేవాడు, వేదశాస్త్రాలపై విశ్వాసం లేనివాడు పుట్టుక చావులు లేని లోకాన్ని కోల్పోతాడు. వేదాధ్యయనం చేసిన ధర్మాత్ముడు రాజు, ఋషి, ధర్మాత్మల చేత గౌరవించబడతాడు. మందబుద్ధి అయిన వాడు, శాస్త్రాన్ని ఉల్లంఘించినవాడు, ధర్మాన్ని శంకించేవాడు 4వ వర్ణం వారి కంటే, చోరుల కంటే కూడా పాపాత్ముడవుతాడు. మహాత్ముడైన మార్కండేయ మహర్షిని నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా. ఆయన ధర్మాన్ని ఆచరించటం చేతనే చిరంజీవి అయ్యాడు. వ్యాసో వశిష్ఠో మైత్రేయః, వ్యాసో వశిష్ఠో మైత్రేయః, నారదో లోమశుకః, అన్యే చ ఋషయః సర్వే ధర్మేణైవ సుచేతసః, ధర్మేణైవ సుచేతసః. వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు మొదలైన మహర్షులంతా ధర్మంతోనే నిర్మలమైన మనస్సును పొంది పవిత్రులయ్యారు. దివ్యమైన యోగశక్తి కలవారయ్యారు. వారిని నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నావు. వారు శపించటంలో, అనుగ్రహించటంలో కూడా సమర్థులు. వారు దేవతల కంటే గొప్పవారు. వేదంలోని విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలవారు, శక్తిమంతులు. అలాంటి వారు అన్నిటికంటే ముందుగా ఆచరించి తీరవలసింది ధర్మమేమని చెప్పారు. వాళ్ళంతా ధర్మమే, అదే అని చెప్పారు. ఓ కళ్యాణి, అందువల్ల మూర్ఖమైన మనస్సుతో ఈశ్వరుని ఆక్షేపించకూడదు, అంటే తిట్టకూడదు. ధర్మాన్ని ఆక్షేపించకూడదు, ధర్మాన్ని కూడా ఆక్షేపించకూడదు, అంటే శంకించకూడదు, సందేహించకూడదు, తిట్టకూడదు అని అర్థం. ధర్మం యొక్క తత్వం తెలిసిన జ్ఞానులను మూర్ఖుడు పిచ్చివాళ్లుగా భావిస్తాడు. ధర్మాన్ని శంకిస్తూ ఉండే మూర్ఖుడు ఇతరుల నుంచి శాస్త్ర ప్రమాణాన్ని గ్రహించలేడు. కేవలం తన బుద్ధినే ప్రమాణంగా తీసుకొని గొప్పవారిని, ఉత్తములను, ఉత్తమ ధర్మాలను అవహేళన చేసేవాడు లోకంలో కనిపించే వాటినే సత్యాలుగా అనుకుంటాడు. సరిగిచ్చాడు ద్రౌపదికి. ధర్మాత్ముడు కదా, ఏదో ఆహు అనుకొని వచ్చింది, సరిగా ధర్మబోధ చేస్తున్నాడు. లోకంలో కనిపించకుండా ఉన్న వాటి విషయాల్లో మోహితుడవుతాడు, ఆసక్తి కలిగి ఉంటాడు. ధర్మాన్ని సందేహించే వాడికి ప్రాయశ్చిత్తము లేదు. ధర్మానికి విరుద్ధంగా ఆలోచించే దీనుడు, పాపాత్ముడైన వ్యక్తి ఉత్తమ లోకాలను పొందలేడు. ప్రమాణాలను తిరస్కరించేవాడు నరకాన్ని పొందుతాడు. వేదశాస్త్రాల్లో చెప్పబడిన అర్థాన్ని నిందించేవాడు, కామలోభాలను కోరుకునేవాడు నరకలోకానికి వెళతాడు. యస్తు నిత్యం కృతమతి ధర్మవేవాభిపద్యతే అశంకమానః కళ్యాణి సోముత్రానంత్యమశ్నుతే. ఓ కళ్యాణి, నిశ్చయ బుద్ధితో ఎల్లప్పుడూ ధర్మాన్ని సందేహించకుండా ఆచరించేవాడే పరలోకంలో అనంత సుఖాన్ని పొందుతాడు, అంటే పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు. అది నిజమైనటువంటి లోకం మనకు. ఇక్కడ ఇంతే కాలం, ఇంతే మనకు చిన్నది. కనుక ధర్మ ప్రమాణాన్ని ఉల్లంఘించకూడదు. ఎక్కువ కాలం ఎక్కడుంటామో దానికి మనం సరిపోవాలి, కానీ తక్కువ కాలం ఉండే చోట ఎక్కువ మనము ఆచరించాల్సిన పని లేదు, జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.